గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఈఎన్టీ డాక్టర్ గారికి చూపించాలని జనసేన పార్టీ తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి డాక్టరు హైదరాబాద్లో ఉన్నా లేక బెంగళూరులో ఉన్నా కానీ, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో మంచి డాక్టర్స్ లేరు, మంచి హాస్పిటల్స్ లేవు. పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి అయినా ఒక మంచి డాక్టర్ని తీసుకొని వచ్చి ఆయన చెవులు, గొంతు, నాలుక అన్ని టెస్ట్ చేయించాలని చెప్పేసి ప్రభుత్వ కార్యదర్శికి, ప్రధాన కార్యదర్శికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అవనిగడ్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాట్లాడుతూ పచ్చి అబద్ధాలు, ప్రజలని మోసం చేస్తూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఈరోజు వాళ్ళ సభలో మాట్లాడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారి గురించి. అసలు మీకు చెవులు వినబడుతున్నాయా లేక మీ నాలుక మడతబడిందా అని అడుగుతున్నాం. పినికిడి శక్తి లోపించినట్టుగా ఉంది. చెవిటితనంతో బాధపడుతూ 30 పెళ్ళిళ్ళు చేసుకుంటే మంచి జరుగుతుందని మా అధ్యక్షుడు చెప్పినట్టు బాబా ఆయనకి వినబడినట్టుంది. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే మంచి జరిగిద్దని చెప్పలా. మీరు ఒక పెళ్లి చేసుకున్నారు, 30 మంది స్టెఫినీలను పెట్టుకున్నారు. మీ నాన్నగారు చనిపోయినప్పుడు మీ ఏ నగరంలో ఎవరు పక్కన ఉండారో సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉండే. మీ పార్టీలో మీ నాయకులే ఉండారు, ఒక్కొక్కళ్ళకి ఎంతమంది ఉండారో తెలీదు. ఒక మంత్రి ఏమో అరగంట పావుగంట అంటాడు, సుకన్య సంజన అంటాడు. ఈ మధ్య ఏదో అశాంతి ప్రశాంతి అని కూడా 2 పేర్లు మళ్ళీ కొత్తగా వినబడుతున్నాయి ఆ నాయకుడి దగ్గర. ఇంకో నాయకుడు ప్యాంటు జిప్పు విప్పి చూపిస్తాడు. మరి ఇటువంటి ధోరణిలో మీ నాయకుడు ఉన్నారు. ఇంకొక ఉత్తరాంధ్రకు చెందినటువంటి మాజీ మంత్రి, ఆయన కూడా గంటుంటే చాలంటాడు. మరి మీరా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది? నిజంగా మీకు గనక సిగ్గు శరం ఉంటే రండి, ప్రజాకోర్టులో తేల్చుకుందాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపిస్తేనే మీ పార్టీ 151 మంది కూడా భుజాలు తవుడుకొని ఉచ్చలు పోసుకుంటున్నారే. మరి రండి, 175కు 175 నియోజకవర్గాలు ఈసారి వైసీపీ కైసం అంటున్నారు కదా, 151 ఇప్పుడు మీకున్నాయి, 175 కూడా తీసుకుందరు. రండి, ప్రజల్లోకి వెళ్దాం. ప్రభుత్వాన్ని మీరు రద్దు చేసి నిజంగా మీరు మాట తప్పని మడమ తిప్పని నాయకుడైతే ప్రజల్లోకి వెళ్దాం, రమ్మని మేము అడుగుతున్నాం. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా అని మేము అడుగుతున్నాం. నిజంగా ఆంధ్ర రాష్ట్రం ఇండియా దేశంలో ఉందా? ఉత్తరాంధ్ర రావటానికి పర్మిషన్లు కావాలంటారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర పర్యటిస్తే ఆ పర్యటన చూసి ఓర్వలేక మీరు పోలీసుల దౌర్జన్యంతో మీరు చేసినటువంటి పనులందరూ కూడా ప్రజలందరూ కూడా అక్కడ ప్రజలు గమనిస్తున్నారు. ఉత్తరాంధ్రాని గంజాయి వనంగా మార్చినటువంటి ఘనత, ఉత్తరాంధ్ర భూముల్ని దౌర్జన్యాలు చేసి కబ్జాలు చేస్తున్నటువంటి ఘనత A1 జగన్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేయడానికి వస్తే ప్యాకేజీ అంటారు. పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజీ తీసుకునేటప్పుడు మీ అమ్మ మొగుడు ఏమన్నా బ్రోకరిజం చేశారా అని నేను అడుగుతున్నా. ఎవడొచ్చి బ్రోకరిజం చేశారు వైసీపీ నాయకుల్లో చెప్పాలి. ఇది లేదు, తెరచాటుండి మీరేదన్నా లంచతనం చేశారా? ఎందుకంటే ఈ వాడుక భాష ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మంత్రులందరూ ఇది వాడుక భాషగా, తెలుగు భాష బదులు తిట్లు బూతులు భాషగా మీరు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. మీరు మాట్లాడుతున్నటువంటి భాష తెలుగు యువత మొత్తం తల వంచుకొని, సిగ్గుతో తల వంచుకుని ఈరోజు ఉన్నారు. సిగ్గుండాలా మీకు? మిమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఈరోజు తల దించుకునే పరిస్థితి మీరు తెస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మంత్రులందరినీ హెచ్చరిస్తున్నాం.
మీరు నిజంగా పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి. అంతేగాని ఏవేవో నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఏ ఒక్కరు కూడా గమ్మునుండరు. అన్నారు ఈ మధ్య మంత్రులు, రా చూసుకుందామని. వచ్చాడు, ఒక్కడే ఉత్తరాంధ్రలో అడుగుపెట్టారు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరి ఆ మాట్లాడినటువంటి గుడిసేటి అమర్నాథ్ రెడ్డి ఊరఫ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇంకోటి జోగి రమేష్ టైం చెప్పాలి, ప్లేస్ చెప్పాలంట. మేము ఒక్కడే చెప్తున్నాం, టైము ప్లేసు మీరు చెప్పండి దమ్ముంటే. పవన్ కళ్యాణ్ గారు కాదు, మీకు ఒక్క చిన్న స్థాయి జనసేన పార్టీ కార్యకర్త వచ్చి మీ మాటలకు సమాధానం చెప్తాడని చెప్పి హెచ్చరిస్తున్నాము. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మిమ్మల్ని తరిమి మీ నియోజకవర్గాల్లో కొడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. చెత్తపుత్రుడు జగన్ రెడ్డి కానీ అతని పార్టీ వాళ్ళు కానీ మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలిస్తే చూస్తూ ఊరుకోవని చెప్పి జనసేన పార్టీ నుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.